బాలాజీ గారు ట్రై చేస్తున్నాము కానీ అందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలంటున్నారు. నేను చెప్తా ఆగండి. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఓన్లీ లైసెన్సులు హెల్మెట్లు ఇవే చెక్ చేసాం, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం మర్చిపోయాం. ఇప్పుడు అది చేస్తాం. బెస్ట్ ఐడియా. ఓకే రాత్రి పూట దయ్యాలు వస్తాయేమో భయం వేస్తుందండి నాకు. దెయ్యాలు వస్తే పర్లేదురా, ఆడ దెయ్యం రావాలి చెప్తా. దయ్యాలు వాటిని కూడా వద్దావా? అయ్యి అయితేనే బెటర్ రా. దెయ్యాలతో మనం ఏమన్నా చేసినా సీసీ కెమెరాల్లో దెయ్యం కనపడదు. నువ్వు సూపర్ రా. సరే ఏరు వచ్చారా? వస్తున్నా పిలు రే. ఈ రోజు ఒక్కొక్కడు ఫుల్ గా తాగేసినట్టున్నారు. టెస్ట్ చేద్దాం. ఒక్కొక్కరు పిలు. రామా సార్ ప్లీజ్ సార్ కెమెరా ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్ కెమెరా. భయ్యా ఇంటికి వెళ్తే మీ ఆవిడే గుర్తుపట్టదు. ఎందుకు చెప్పు ఇవన్నీ? రండి సార్. అమ్మో ఏమైంది? టైం 7 అయింది కదా, మా అమ్మమ్మ గారికి కొద్దిగా షుగర్ ఉందండి. ఇప్పుడు మాత్రం ఇవ్వాలి సార్ కరెక్ట్ టైంకి. ఇద్దరు గాలి ఫస్ట్ పోదండి. గొంతు నొప్పిగా ఉంది, డాక్టర్ గారు ఊదకూడదని చెప్పారండి. ఊదకపోతే నిజంగానే గొంతు నొప్పిగా ఉంటుంది. వద్దులేండి. మీరు తర్వాత చూస్తారా? టైం కావాలా? బాబు రండి. ఇతను ఎవరు బాగా రిచ్ అనుకుంటా, ఎక్కువ తాగేసినట్టున్నాడు. రండి బాబు పోదండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పట్టవయ్యా ఊదు. పెట్టు. ఏంటి సీఎంతో మాట్లాడతావా? చెయ్యాలా? చెయ్యి. బిజీగా ఉంది, రేపు చేస్తా. ఈ రికమెండేషన్ మన దగ్గర పనిచేయ. ఊదు. ఏంటి మైక్ టెస్టింగ్? మిషన్ వదవయ్యా బాబు. నీ పేరేంటి చెప్పు. అది ఏ స్టేషన్ నువ్వు? ఇక్కడ. రేపు నుంచి ఆ స్టేషన్ లో కనపడు. నువ్వు జాయిన్ అవుతున్నావా? సరే ఊదు. ఎంత వచ్చింది? 240. మా నాన్నకి ఎక్కువ తాగిండు. నేను తాగింది 180 ml క్వార్టర్. 240 వచ్చిందంటే మిషన్ రాంగ్. అసలు తాగావు కదరా, నువ్వే రాంగు. వీడికి అసలు మిషన్ కూడా అక్కర్లేదు. ఏంటి సార్ ఇదేంటి? ఇది మందు తాగారా లేదా టెస్ట్ చేసే మిషన్. మిషన్ ఎందుకు నన్ను అడగని చెప్తా. తాగావా? తాగలే. తాగలేదా? అయితే ఊదు ఒకసారి. ఏంట్రా నీకేమన్నా బత్తాయి చూసి ఇచ్చావా? తాగేస్తాను. ఊదు. ఏంటి పావులు పడుతున్నావేంట్రా? ఊదమంటే ఊదు అంటే ఊదిరా తప్ప. ఊదమంటే నిన్న బోర ఊదమనలేదు. ఇది కరెక్ట్ గా ఊదితే సౌండ్ వస్తది. ఇందులో మా మిషన్ పనిచేసి నీ ఎంత తాగావో వస్తది. ఎందుకా నన్ను అడుగు. తాగావా? తాగలే. ఎన్నిసార్లు మరి ఎందుకు ఊగుతున్నావు? ఎవడు ఊగిండు అంటే నేను ఊగుతున్నానా? తెలుస్తలే క్లియర్ గా. నువ్వు తాగి నన్ను. అరే నువ్వు ఊదు, నువ్వు ఊదుకో. ఏంట్రా? ఊదు, నువ్వు ఊదు. ఇదిగో 0. ఇప్పుడు నువ్వు ఊదు. 0. నువ్వు వెనక్కి లాగుతున్నావు. ఊదు. సౌండ్ రావాలి. నువ్వు మర్యాదగా ఊతావా ఊదవా? ఊతా. ఊదు. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. చూడు 500. 500. నేను తాగిన తాగుడు 1000 చూపించాలి. 500 చూపించింది మిషన్ రాంగ్. Hello, we are getting late. We have to attend a party. నువ్వు రారా? No, he won't come. Hey, what are you talking? Baby, this is not Bangkok, okay? ఇద్దరు తాగారా? Baby, you wait, I'll talk. Yes. Do you know who is? మీ ఇద్దరు తాగలేదా? No. వన్స్ ఊదు. అది కాదరా, మీరు ఊతే కదా తెలుస్తుంది తాగారా లేదు. No, we won't. ఇంకా నేను ఊదాల్సి వస్తది. ఊస్తాం. టీ. 600. ఊదు. ఊదవా? నువ్వు రారా? ఊరే, నీకు దండం పెడతా. బాబు బుడగలమ్మ, బుడగలు, బొమ్మలు, పూసలు, దండలు, ఎవరన్నా ఇంతమంది ఉన్నారు. మీకు విషయం చెప్పరా? మీరిద్దరు యాక్టింగ్ చేస్తారు అనుకుంటున్నారు కానీ నిజంగానే కరెక్ట్ గా సెట్ అయ్యారు. అన్న
మళ్ళీ ఈడు వచ్చాడు. ఇదేంట్రా నన్ను అడగండి అంటాడు, తాగావంటే తాగలేదంటాడు. తాగినారా? ఎందుకు తాగినా? ఆడు షాప్ పెట్టి నేను తాగిన. వేసేసాడు, బాగా వేసేసాడు. అసలు ఎప్పటిదాకా తాగాలనుకుంటున్నావు నువ్వు? 31 డిసెంబర్ వరకు తాగుతా. దాని తర్వాత జనవరి 1 నుంచి మళ్ళీ తాగుతా కొత్త సంవత్సరం. ఫస్ట్ ఈయన లోపలే ఇది ఒక 10 సంవత్సరాలు బయటికి రాకూడదు. బట్ స్పెషల్ మెన్షన్ టు తాగుబోతు రమేష్ గారు. నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అసలు జీవించేశారు. కానీ అందరికీ తెలుసా తెలియదు కానీ తాగుబోతు రమేష్ గారు అసలు తాగరు. అయినా ఇలా పర్ఫామ్ చేస్తారంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్. మరి ఇంద్రజ గారు, సోషల్ మీడియా హల్చల్ మా స్టేజ్ మీద జరిగింది ఈ రోజు, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జబర్దస్త్ లో ఆది గారిని చాలా మిస్ అవుతున్నాం. కానీ ఇలాంటివి చూసి అప్పుడప్పుడు కొంచెం సర్దుకుంటున్నాం అనమాట, సరిపెట్టుకుంటున్నాము. థ్యాంక్స్ ఆది గారు. అండ్ రమేష్ గారు హైలైట్ అండి మీరైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. అత్తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. You are a choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు.
ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా